దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యంలో వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, పౌలు భక్తుడు చేత రాయబడిన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి. ఇరవై వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నది. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ఇక్కడ మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుని యొక్క ప్రార్థనలు అన్నమాట. ఇది 1వ అధ్యాయము మరి 15వ వచనం నుండి 23 వచనాల వరకు పౌలు భక్తుడు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన చాలా పవర్ఫుల్ ఉంటుంది. బైబిల్లో ఏదైనా రాయబడ్డది అని అంటే అది ఊరికనే రాయబడదు. ఆ ప్రేయర్లో, ఆ ప్రార్థనలో పౌలు భక్తుడు కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడైతే ఆ మాటలు మనం మాట్లాడుతుంటామో మనలో దైవిక శక్తి బలంగా దిగొస్తుంది. తర్వాత దాన్ని అర్థం చేసుకోవటం వల్ల కూడా ఏమవుతుందంటే పవర్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైతే కొన్ని విషయాలు మనం అవగాహనలో వస్తామో, అర్థం చేసుకుంటామో, మనకున్న బంధకాలు తెగిపోతాయి. దేవుడు మనకిచ్చిన అధికారము చాలా గొప్పది. హల్లెలూయా. సైతానును మొదట్లోకెళ్ళి ఏం చేస్తాడంటే మనకు మోసం చేస్తుంటాడు. వాడు మనని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వన్స్ మనకు అర్థం అవుతే అసలు మనం ఏంది, మన లెవెల్ ఏంది, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక ఏంది అని మనం అర్థం చేసుకుంటే వాడి యొక్క శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి మనకు వచ్చి మోసం చేస్తూ ఉంటాడు, మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తి మోసం మనకు అర్థమైన తర్వాత ఆ వ్యక్తి మాటలు మనం వినబుద్ధి కాదు. నన్ను చెప్తున్న అబద్ధాలని. హల్లెలూయా. అట్లనే దేవుని గురించి మనకి అర్థమైనప్పుడు మనలో పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, మరి యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తున్నాడంటే మృతులలో నుండి ఆయన లేపిండంట. అందరూ ఈ లోకంలో చనిపోతున్నారు. ఆ చనిపోయే దశ నుండి యేసు ప్రభు వారిని లేపిరు. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందే మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. యేసుప్రభు వారి గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. కుడి పార్శ్వము అంటే యేసుప్రభుకి మన రైట్ సైడ్, దేవునికి రైట్ సైడ్లో ప్లేస్ ఉంటుంది, అక్కడ కూర్చోటం కాదు. కుడి పార్శ్వము ఆయన అధికారమై ఉన్నది. రాబో కాలంలో, తర్వాత ఇప్పుడున్న కాలము, రాబో కాలంలో కూడా ఆయన పేరుకే హెచ్చుగా ఉన్నదంట అధికారం. హల్లెలూయా. ఇంకేమని చెప్తున్నాడంటే మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచిందంట. సమస్తము, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, చిల్లంగి శక్తులు, సర్పశక్తులు, మనకున్న రోగాలు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా యేసు ప్రభు వారు కాళ్ళ కింద పెట్టిండట. హల్లెలూయా. పెట్టి ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి, దేవుని ఒక సంఘానికి
ఆయనను శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై ఉన్నది. ఇది చాలు. ఆ సంఘము, ఆ శరీరము ఆయన సంఘము అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని కింద అన్నీ పెట్టిండంట. సంఘానికి ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, ఆయన శిరస్సు. ఆ సంఘము, ఆ శరీరము ఆయన శరీరము అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనమందరం కూడా ఆయన అవయవలై ఉన్నాము. హల్లెలూయా. మన మీద ఒక శిరస్సు ఉన్నాడు, ఆయననే యేసుప్రభు వారు. మనం ఆయన శరీరము. మన కింద ఇప్పుడు అన్నీ కూడా పెట్టిండంట. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే, ఒక రాజకుమారుడుగా, ఒక దేవుని ఒక కుమారుడుగా మనం ఏం చేయాలంటే శాసించాలి. ఒక పేద వ్యక్తిని, ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్న ధనవంతునికి ఏమవుతుంది అంటే, ఆ పేద వ్యక్తి భార్య అవుతుంది. పెళ్ళైన మరుక్షణమే తనకున్న ఆస్తులన్నీ తన పేరు మీద వస్తాయి. తర్వాత తనకు పుట్టిన పిల్లలు కూడా ఆ ఆస్తులన్నీ కూడా ఆ వ్యక్తి మీద వస్తాయి. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా, దేవునిగా అంగీకరించి మనం బాప్తిజం తీసుకున్నామో, దేవుని పేరు మీద ఉన్నవన్నీ కూడా మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. సమస్త అధికారం మనకి ఇచ్చిండు. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంటే వాడాలి. ఒక అధికారాన్ని వాడాలి అంటే నోరు ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే మనం కూడా మన జీవితంలో మన నోటిని ఉపయోగించటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. రాజు ఏం చేస్తాడంటే వేస్ట్ మాటలు మాట్లాడాడు. వేస్ట్ దానికోసము తన అధికారాన్ని ఉపయోగించాడు. 10 మంది బాగుపడాలి, 10 మంది సెటిల్ అవ్వాలి, దానికే తన నోరును ఉపయోగిస్తాడు. మనం కూడా రాజుని యొక్క కుమారులం, రాజ్యం యొక్క కుమార్తెలం కాబట్టి వేస్ట్ దానికి మన నోరు ఉపయోగించకుండా, అంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అట్లా కాకుండా మనం ఏం చేద్దాము అంటే, దేవుని కోసము, దేవుని బిడ్డలు సెట్ అవ్వటం కోసము మన నోరును ఉపయోగిద్దాము. వారికి విడుదల కలుగును గాక, వారికి ఉన్న బంధకాలు తెగిపోను గాక అని పలుకుదాము. మన మధ్యలో సరళ్ గుప్తా బ్రదర్ ఉన్నాడు. ఆయన మరి పోయిన నెలలో ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతానికి సేవకు వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఆ బ్రదర్ గారికి చదువు లేదు, బైబిల్ పెద్దగా తెలియదు. ఆయన ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు సువార్త కొరకు కొన్ని ద్వారాలు ఓపెన్ చేశారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్. చాలామంది అన్యుల దగ్గరికే వెళ్ళారు. అక్కడ ఒక ఫ్యామిలీలో భార్య ఏం చెప్తుందంటే, పిల్లలు ఉన్నారు, భర్త ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయాడు, అప్పులు అయిపోయినాయి, ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, 5 మంది పిల్లలేమో ఉన్నారంట. అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, నా దగ్గర ఏం లేదమ్మా, యేసుప్రభు చేస్తాడని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఫోన్ చేసింది నాకు, అయ్యగారు మీరు ఏం చేసిరండి, మీరు ఏం చేసిరో తెలియదు, నెక్స్ట్ డే మా భర్త వచ్చి 10,000 రూపాయలు నా చేతిలో పెట్టిండు, అసలు ఎప్పుడు జరగలే అట్లా జరిగింది అని చెప్పి ఆయన ఫోన్లో రోజు అప్పుడప్పుడు ఫోన్లో ఆ సిస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటున్నారు. హల్లెలూయా. అది ఎట్లా జరిగింది అని అంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారం. సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా ఉంటుంది అధికారం. అంటే నువ్వు యేసుప్రభుని నమ్మినావంటే వస్తుంది అంతే. దురాత్మల మీద అధికారం వస్తుంది, సమస్త రోగాల మీద అధికారం వస్తుంది. హల్లెలూయా. ప్రపంచం మీద అధికారం వస్తుంది. ఆ అధికారాన్ని చెలాయించాలి. ఆ అధికారాన్ని చెలాయించనికే సైతానా యేసునామంలో పో, చీకటి ఆత్మ యేసునామంలో పో, యేసునామంలో ఈ బిడ్డ బాగా అవ్వును గాక, యేసునామంలో విడుదల అవ్వును గాక అని మనం పలికినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మనకిచ్చిన అధికారం అక్కడ పని జరిగిస్తుంది. పరలోకమందు భూమి మీద సమస్త వ్యక్తుల ముందర ఆ నామాన్ని దేవుడు హెచ్చించిండంట. ఆ నామం చూచినప్పుడు అందరు కూడా మోకాల మీదకి వస్తారంట.
ఆ నామమే యేసు నామము. ఆ నామం మనకిచ్చాడు. కాబట్టి ఆ నామాన్ని మనం పలికినప్పుడు, ఆ నామం ద్వారా మనం జరిగించినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే యేసు నామంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు పరలోకం ఓపెన్ అవుతుంది. పరలోకము లిటరలీ ఓపెన్. నువ్వు యేసుక్రీస్తు నామం అన్నప్పుడు అప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది మనం పొందుకుంటాం. యేసుప్రభువు చెప్పి మీరు ఏది అడిగినా నా నామంలో అడగండి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? మీరు అడిగింది పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం యేసు నామంలో అడగాలి. మనం అడిగింది పొందుకున్నాము అని చెప్పి మనం సంతోషపడి ప్రభువుని స్తుతించినప్పుడు నువ్వు ఏదైతే అడిగినావో ఖచ్చితంగా దేవుడు అది జరిగిస్తాడు. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలు ఏ ఆశతో వచ్చిందో వారి ఆశలను తీర్చాను. ఈ నూతన నెలలో వారి పట్ల గొప్ప కార్యములు జరిగించు. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు. రాకడలో సిద్ధపరచు, ధైర్యపరచు, నీలో ఎదుగులాగున సాగించు. ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో ఫలించునుగాక, అభివృద్ధిలోనికి వచ్చునుగా. ఏ విషయంలో వారు ఒత్తిడికి గురి అవ్వకుండా, ఏ విషయంలో వారు పడిపోకుండా మీరు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు ఉపయోగించులాగా సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.